హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైకే క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ముందుగా మీషో నుండి ఎంబ్రాయిడరీ బ్లౌజులు అనేది నేను తీసుకున్నానండి. ఇవి క్వాలిటీ వైజ్‌గా అయితే చాలా బాగున్నాయండి. ఎవరికన్నా కావాలనుకుంటే ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌తో ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఫుల్‌గా బ్లౌజ్ మొత్తం వచ్చేసింది. ఇది పార్టీ వేర్కి అయితే చాలా యూజ్ అవుతుంది. పార్టీ వేర్ బ్లౌజ్ అయితే నేను ఒక శారీకి అయితే మ్యాచ్గా చేసుకున్నానండి. అర్జెంటుగా మనకి అవసరం పడినప్పుడు బ్లౌజులు స్టిచ్డ్ కానప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఎవరికైనా కావాలనుకుంటే నేను 3 డేస్లో అయితే నేను ఈ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఒక శారీకి అయితే మ్యాచ్ చేసుకున్నానండి, పట్టు శారీకి. ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఫుల్గా వర్క్ అనేది వచ్చింది. చూడండి, హ్యాండ్స్ కూడా హెవీ డిజైన్ అయితే ఇచ్చారండి. మనకి పైన అయితే నెక్కి ఏ డిజైన్ ఇచ్చారో కింద కూడా ఫ్రంట్ సైడ్ అదే డిజైన్ ఇచ్చారు. లోపల కూడా మనకి ఈ విధంగా కప్స్ అనేది క్వాలిటీగా ఉన్నాయండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి బుక్స్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఏ టెన్షన్ పడకుండా హ్యాపీగా అయితే మీషోలో పర్చేస్ చేయొచ్చు. క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా క్లాత్ కూడా మనకి ఈ విధంగా అయితే చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఎక్కడ డ్యామేజ్ లేకుండా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేయండి. లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నేను సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బనియన్ క్లాత్ బ్లౌజ్ అనేది పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఫుల్ గోల్డ్ కలర్ షైన్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా నెట్టెడ్ టైప్ వచ్చి వెల్వెట్ అవుతున్నాయి ఫ్లవర్స్ అనేది. కానీ ఇది కూడా క్వాలిటీ వైజ్గా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ కూడా మనకి కటోరీ టైప్ ఈ విధంగా మీకు ఈ వీడియోలో కనిపించదు పర్ఫెక్ట్గా, వెలుతురు ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ చూసామంటే కరెక్ట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి కప్స్ కటోరీ టైప్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే మనకి డీప్ నెక్ ఇచ్చారు. ఇది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా కానీ ఈ విధంగా స్ట్రెచబుల్ అవుతా ఉంది. బనియన్ క్లాత్ కాబట్టి ఈ బ్లౌజ్ అనేది ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. ఇది కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను థర్డ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ వేర్ అండి. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు. ఇది కూడా మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం బోట్ నెక్ టైప్ వస్తుంది, బ్యాక్ సైడ్ డీప్ నెక్ అయితే వస్తుంది. ఈ విధంగా స్ట్రెచబుల్ అవుతూ ఉందండి. బ్లౌజ్ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి ఇది కూడా. అలాగే మనకి ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ బ్లూ కలర్ అండి. ఇది కూడా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ఎక్కువ ఎంబ్రాయిడరీ బ్లౌజే యూజ్ చేస్తానండి. శారీ బ్లౌజ్ కానప్పుడు ఇలా చాలా బ్లౌజులు అయితే ట్రై చేశాను. ఇంకా నా బ్లౌజుల కలెక్షన్ అయితే మీతో కూడా షేర్ చేస్తానండి. ఇక్కడ ఇంకా షాప్లో తీసుకున్న బ్లౌజులు కూడా చాలా ఉన్నాయండి. అవి కూడా మీతో ట్రై చేస్తే చూపిస్తా వీడియోలో. అలాగే హ్యాండ్స్కి అయితే ఈ విధంగా గోల్డ్ కాంబినేషన్తో నెక్కి అయితే ఏ డిజైన్ ఇచ్చారో హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చి ఒకటి పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చారండి. ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. ట్యాజిల్స్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏ శ్రమ లేకుండా మనము హ్యాపీగా అయితే బ్లౌజ్ అయితే కొనొచ్చండి. ఉక్సులు అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. కప్పు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, కప్పు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా ప్రతి బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది వాళ్ళు ఎక్కువనే ఇస్తారు ఖర్చుల కోసం. మనము మన బాడీ మెజర్మెంట్ని బట్టి మనం స్టిచ్ చేసుకొని వేసుకుంటే హ్యాపీగా సరిపోతాయండి. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి
రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నా. అది మెరూన్ చూపించాను కదా, ఇది రెడ్ కలరు. సేమ్ హ్యాండ్స్ ఈ విధంగా నెట్టెడ్ టైప్ వచ్చి ఫ్లవర్స్ అయితే వెల్వెట్ అవుతున్నాయండి. ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజు. ఇలా నేను ఒక 5 బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. సేమ్ ఆ బ్లౌజ్కి ఎలా వచ్చిందో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సేమ్ అంతాను బ్లౌజ్ అయితే సేమ్ అలాగే వచ్చాయండి. అన్ని క్వాలిటీ వైజ్గా అయితే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. 6th బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా స్కిన్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. సేమ్ ఆ బ్లౌజ్ ఎలాగున్నాయో ఇది కూడా అలాగే ఉంది. నేను మొత్తం వచ్చేసి 5 బ్లౌజెస్ అయితే పర్చేస్ చేశాను. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. 7th బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మెరూన్ అండ్ ఫుల్ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి. ఇది కూడా హ్యాండ్స్కి ఈ విధంగా పికాక్ డిజైన్ అయితే వచ్చింది. వర్క్ అనేది హ్యాండ్స్కి చాలా హెవీగా వచ్చింది. దీనివల్ల దీనికి శారీ ప్లెయిన్ శారీ అయితే కట్టుకున్నాను. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే బ్లౌజ్ నుంచి మనకి శారీ లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్గా వచ్చింది. కానీ వీటికి ఇలాంటి వాటికి ప్లెయిన్ శారీస్ యూజ్ చేసామంటే ఇంకా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. పార్టీ వేర్కి అయితే ఈ బ్లౌజెస్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయండి. కప్పు క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ ఆ బ్లౌజులకి అయితే ఎలాగే ఎక్స్ట్రాగా ఇచ్చారు క్లాత్ కూడా దీనికి కూడా అలాగే ఇచ్చారండి. ప్లస్ మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది సేమ్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ బనియన్ క్లాత్ బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను. సేమ్ అలా ఆ బ్లౌజులకి ఎలాగ వచ్చాయో వర్క్ అనేది ఈ బ్లౌజ్ కూడా అలాగే వచ్చాయండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వెల్వెట్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీ వైజ్గా ఆసమ్ అని చెప్పచ్చు. కానీ ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా బ్లౌజులు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో ఇంతవరకు చూసిన వారిని ధన్యవాదములు. బాయ్ బాయ్, టేక్ కేర్.